ఏం తమాషాలా? మర్యాదగా అడుగుతున్నా చెప్పు. ఎందుకు చేసావా తప్పు? కావాలా కార్పొరేట్ మెప్పు? రేషన్ కార్డుకు సంబంధించిన పనులకు కార్పొరేటర్కు ఏం సంబంధం చెప్పు అంటూ వీఆర్ఓపై ప్రశ్నల వర్షం కురిపించారు కడప ఎమ్మెల్యే రెడ్డెప్పకారి మాధవిరెడ్డి. గవర్నమెంట్ ఉద్యోగివా బ్రోకర్వా అంటూ వీఆర్ఓపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. ఫార్ బ్రాండ్ ఈజ్ బ్యాక్. కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి సచివాలయ ఉద్యోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటి మాటలతోనే కొట్టినంత పనిచేశారు. వీఆర్ఓకు వణుకు పుట్టించారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కడపలోని 30వ డివిజన్లో పర్యటించారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఎమ్మెల్యేను కలిసిన మహిళలు రేషన్ కార్డులో పేరు మార్పు కోసం వీఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆయన కార్పొరేటర్ను కలవమన్నారని ఫిర్యాదు చేశారు. దీంతో వీఆర్ఓను పిలిచి ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాధవిరెడ్డి. కార్పొరేటర్ పేరు రాసి ఆయన పోయి కలవని నువ్వు ఎందుకు చెప్పావు అనేది నీ మీద క్వశ్చన్. సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ రైటింగ్ ఇఫ్ దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమెకు రిటర్న్ గా రాసి ఇచ్చేసి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి వారికి మాత్రమే నీ పరిధి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నావా లేదా కార్పొరేటర్ దగ్గర పనిచేస్తున్నావా అంటూ వీఆర్ఓపై మండిపడ్డారు మాధవిరెడ్డి. కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయకుండా ఇంట్లో పెట్టుకో. అంటే ప్రతి ఒక్క జనాభా ప్రజలందరూ వెళ్ళేసి కార్పొరేటర్ ఇంటి దగ్గర కూర్చొని ఆయన దయాదాక్షిణ్యం మీద చెయ్యి పట్టుకొని ఆయన రేషన్ కార్డు ఇస్తే తీసుకుంటారు, ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు. మీలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు నడుపుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పనిచేయదలుచుకుంటావా మహేందర్? ప్రభుత్వం జీతం తీసుకుంటూ కార్పొరేటర్ కోసం పనిచేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కడప ఎమ్మెల్యే. ఏం బెదిరిస్తున్నావామని ఏం చెప్పినా మాట్లాడుతున్నావు? రేషన్ కార్డ్ సమస్యలను పరిష్కరించాల్సింది ప్రభుత్వాధికారులే తప్ప కార్పొరేటర్లు కాదన్నారు మాధవిరెడ్డి. ఇకపై ఇలాంటి తప్పులు రిపీట్ చేయొద్దంటూ వీఆర్ఓకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.